ప్రస్తుతం మనం ఎన్నికల వేళల్లో ప్రధానంగా మరి పల్నాడు జిల్లాలో ఎన్నికలు అత్యంత కోలాహలంగా అత్యంత వైభవంగా మరి వాడి వేడిగా జరుగుతున్నటువంటి ఈ పల్నాడు ఎన్నికల్లో భాగంగా ఈరోజు ప్రధానమైనటువంటి చర్చనీయాంశం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి చాలామంది యువతీ యువకులు ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడి ఉన్నారు. అటువంటి విదేశాల్లో స్థిరపడినటువంటి వారు సుమారు 252 మంది పైగా ఎన్ఆర్ఐలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఎన్ఆర్ఐలు ఈ యొక్క పల్నాడు ఎన్నికల్లో ఓటు ఏ విధంగా మరి వినియోగించుకోదలిచారు, ఎన్నికల వేళకు వీళ్ళు ఎలా ఎగిరి వచ్చి తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటున్నారు, ప్రధానంగా పల్నాడులో ఫలితం ఎటువైపు, నసరాపేటలో నిలిచేది ఎవరు, సత్తెనపల్లిలో సత్తా చాటేది ఎవరు, గురిజాల్లో గెలుపు ఎవరిది, చిలకలూరుపేటలో చిందేసేది ఎవరు, పెదకూరపాడులో పెత్తనం ఎవరిది, ఎనకొండలో వాణి వినిపించేది ఎవరు, మాచర్లో మళ్ళీ ఎలా ఉండబోతుంది. సారస్వత ఎన్నికల వేళల్లో స్థానిక ఓటర్లలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే విదేశాల్లో ఉన్నటువంటి వారు ఈసారి మరి ఓటు విషయంలో చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. మరి వీరు వాట్సాప్లోను తర్వాత ఇతరత్రలో కూడా మాట్లాడి తమ ఓటుని వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. చాలామంది పల్నాడు జిల్లాలో ఉద్యోగరీత్యా వివిధ దేశాల్లో వాళ్ళు స్థిరపడి ఉన్నారు. వాళ్ళకి ఓటు హక్కు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా విదేశాల్లో ఉన్నటువంటి పాస్పోర్టు అక్కడ లేకపోవడం, ఇక్కడ పౌరసత్వం ఉండి ఓటు హక్కు కలిగి ఉండటం, మరి ఇటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి అనే విషయం మీద మరి వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా మనకి పల్నాడులో మనం కనుక చూసినట్లయితే అత్యధికంగా కనుక మనం ఈ యొక్క ఎన్ఆర్ఐ ఓట్లు సుమారు జిల్లాలోని 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రధానంగా పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, చిలకలూరుపేట, నసరాపేట, సత్తెనపల్లి, ఎనకొండ, గురిజాలతో పాటు మాచర్ల నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కలిపి దాదాపు అత్యధికంగా మరి ఉన్నటువంటి ఓట్లు కనుక పరిశీలిస్తే మాచర్లలో 52 మంది ఎన్ఆర్ఐలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అత్యధిక అల్పంగా ఎనకొండలో 21 మంది ఎన్ఆర్ఐలు మనకి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రధానంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా చూస్తే అన్ని నియోజకవర్గాల్లో కలిపి 252 మంది విదేశాల్లో ఎన్ఆర్ఐలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఎన్నికల వేళల్లో ఎగిరి వచ్చి ఈ ఓటుని వినియోగించదలిచారు. అయితే ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో వారు ఏ విధంగా అర్హతలు ఉండాలని కనుక పరిశీలిస్తే మరి ఇక్కడ భారతీయ పౌరసత్వం ఉన్నప్పటికీ విదేశాల్లో వాళ్ళకి పౌరసత్వం లేకపోవడం, ఇక్కడ 18 సంవత్సరాలు నిండి ఉండి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిరునామా ఉన్నట్లయితే వారు విదేశాల్లో ఇక్కడ మనకి ఉన్నటువంటి విఆర్ఓకి వెబ్సైట్ ద్వారా ఫారం 6ను పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి పాస్పోర్టు సరైనటువంటి వివరాలు కనుక ఈ విఆర్ఓకి మనకి వారు పోస్టల్ ద్వారా అందజేయవచ్చు, లేదా వ్యక్తిగతంగా కూడా వచ్చే పాస్పోర్ట్ను చూపించి ఈ ఫారం వారు పాస్పోర్ట్ను చూపించి అక్కడ చెల్లుబాటే విధంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 2 అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. అయితే పాస్పోర్ట్లో ఉన్నటువంటి వివరాలు సరైనవిగా ఉన్నట్లయితే తర్వాత వాటిని నిర్ధారణ చేసుకుని వారు ఓటు వేయడానికి అర్హులుగా నిర్ణయిస్తారు. విఆర్ఓ ఈ విషయంలో మనం విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు వాళ్ళకి మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఫారం 6 పూర్తి చేసి పాస్పోర్టులోని వివరాలు ఫోటోలు పంపించినట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా సుమారు ఉన్నటువంటి 252 మంది ఎన్ఆర్ఐలు ఈసారి మరి వాడివేడిగా జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఎన్నికల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన కూటమి ఇవన్నీ కూడా పోటీ చేస్తున్నాయి. ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా కొన్ని పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఎన్ఆర్ఐలు ప్రధానంగా ఎవరికి ఓటు వేసి ఈసారి రాష్ట్ర ఎన్నికల్లో కీలకమైనటువంటి పాత్ర వహిస్తారో అనేది పరిశీలనార్థం అందరూ కూడా పల్నాడు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. వేచి చూద్దాం.